క్రికెట్ ఆడు తప్పు లేదు, ఎవడొద్దన్నారా, ఏ లంజోడుకు వద్దన్నారా. నువ్వు బెట్టింగ్ పెట్టి నీ అమ్మ కమ్మలు, నీ అమ్మ పట్టగొలుసులు, నీ అమ్మ కాళ్ళకాడలు అమ్ముతున్నావు. నీ అయ్యా 20 ఏళ్ళు దాది నేను చదివిపిస్తే నీ అయ్య కిదేనారా నువ్వు చెప్పేది? ఏం చెప్తున్నావురా? అప్పులు చేసి అడ్డగోళ్ళ నీ అయ్యని ఉరేసుకునే దాకా చేస్తున్నావు. అట్లా చేయొద్దని చెప్తున్నారా నేను. క్రికెట్ ఆడు, అది పద్ధతే, కానీ ఉల్టా పల్టా ముచ్చట్లు చేయకరా. కాదురా, నీ అయ్య నిన్ను 20 ఏళ్ళు పెంచితే, నీ అమ్మ నిన్ను కని పెంచితే నువ్వేం చేస్తున్నావురా? 20,000 30,000 50,000 బెట్టింగ్ తెచ్చి పెడుతున్నావు. అది ఓడిపోతే తర్వాత అమ్మ పుస్తెళ్తాడా, మీ అయ్యన బాకీల పాలేసి ఉన్న భూమి అమ్ముతున్నావు. అవి వేరే పోతే ఉరిపెట్టుకొని చచ్చిపోతున్నావు. నువ్వు చెప్పు నవీన్. అమ్మయ్యా ఉరిపెట్టుకొని చచ్చిపోతున్నారు. చేసి అప్పులకు లంజావాడుక 10 పాతికకు పత్తుర్రా. పొద్దుల కూలికి పోతే 500 వస్తాయి, 300 వస్తాయి, 400 వస్తాయి. ఎండకు పని చేయలేకపోతురా లంజావాడుక. ఏమర్థమవుతుంది అమ్మాయి? కొంతమందికే రా బెట్టింగ్ లేసి బాకీల పలే, కొంతమందికి చెప్తున్నా. ఇప్పటికైనా మారుండ్రా. అమ్మాయి కష్టపడుతున్నారా? పైసలు లేకపోతే 300 ఉంటే ఒక బీర్ తెచ్చుకో, స్టప్ తెచ్చుకో. 500 ఉంటే 2 బీర్లు తెచ్చుకో, 90 తెచ్చుకోరా. కానీ అయ్యమ్మని ఇబ్బంది పెట్టకు బిడ్డ. అయ్యమ్మని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎంత బలపడి సాధిరో నీకు అర్థమవుతున్నారా? మారురా, మారి చదువుకొని జాబు కొట్టి పైసలు సంపాదించి కానీ